Hello guys, welcome to my channel. This is Devendra Sai. Everyone like and subscribe my channel. ఇప్పుడు మనం చూస్తున్నది చూడండి, ఈ ఎద్దులు వచ్చేసి కొల్లాపూర్ నుంచి, అంటే కొల్లాపూర్, ఈ బండి కొల్లాపూర్ నుంచి, నెక్స్ట్ ఈ బండి ఏమో వచ్చేది అనమాట. చించాబాద్ నుంచి అయితే ఇంకో బండి యుద్ధలో ఉంటుంది. ఈ ఎద్దులు చూడండి, ఇవైతే మామూలుగా వాళ్ళు అంటే పెంచారనమాట. పెంచి దాంట్లో గడెం నేర్పించి రైతులకు ఉపయోగపడతాయి ఇవి రెండు. దీనిలో ధర వచ్చేసి ఒక్కటి 50,000, అంటే జత ₹1,00,000 చెప్తారు. అవి దాదాపు 70,000 దాకా వెళ్ళొచ్చు. ఇవి బాగుంటుంది చూడండి. కాకపోతే దీనిలకు కొంచెం మోషన్స్ అంటే తెలుసు కదా. ఈ విధంగా ఇది చూడండి, చించాబాద్ నుంచి వచ్చినాయి ఇవి కూడా రైతుకు సంబంధించినవి అంట. ఇది ఎవరైతే కావాలంటే ఇట్లా మార్కెట్కి వెళ్తే రకరకాల ఎద్దులు అయితే మనం చూడడం జరుగుతుంది. అదేవిధంగా మనకు నచ్చినవి కొనుక్కోవచ్చు, ఒకటి కాకుండా ఇంకొకటి. ఈ విధంగా అయితే వీళ్ళు బ్రోకర్స్, రైతులు, అలాగే కటిక వాళ్ళు అంటారు. కటిక వాళ్ళు చాలామంది ఇది డామినెన్స్ లాగా ఒక స్టాక్ మార్కెట్ లాగా ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. ఎవ్రీవన్ షుడ్ ఫాలో ద మార్కెట్. ఓకే, ఈ ఒంగోలు జాతికి అయితే అక్కడ ఉండేవి, దానిలో తీయలే. చూడండి ఎద్దు ఏ విధంగా వస్తుంది. వీళ్ళు ఎంత నిదానం పడుతారంటే జాగ్రత్తగా ఎద్దులను చూడండి. మనం క్షుణ్ణంగా చూద్దామంటే ఎంత నిదానంగా ఇవతల అది గోడలా కట్టారు, దానికి పడకుండా కాళ్ళు అవతల ఒక మనిషి తీసుకొని వెళ్తుంది చూడండి. స్లోలీ అదైతే మంచిగా వచ్చేది. దీనికి 100 మార్కులు వేయాలి. దీనికైతే మోషన్స్ అయినాయి ఫ్రెండ్స్. దాన్ని బట్టి కూడా కొంచెం ధర కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాకపోతే దానిలో వెళ్తే బాగాలేదు ఒకటి. చాలా బాగుంది. చించాబాద్ నుంచి వచ్చినాయి. వీటి యొక్క రేట్ వచ్చేసి ₹1,20,000 చెప్తారు. ఒక్కటి 60,000. ఇది ఆవుది కాదు, మన ఎద్దులు. ఎంత దూరం వెళ్తావు అది. ఇక ఈ విధంగా అయితే మనం మార్కెట్లో చాలా మంచి చూస్తాం. ఎవ్రీ సాటర్డే మార్కెట్కి వచ్చి మంచిగా లైక్ చేయకపోతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and enjoy the video.